హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ అశ్విత. వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో చాలా సూపర్గా అండ్ టేస్టీగా ఉండే టొమాటో రైస్, చిన్నపిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టపడి తినే టొమాటో రైస్ని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా బిర్యానీ రైస్ లేదా నార్మల్ రైస్ని ఈ విధంగా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా 2 టొమాటోస్, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మసాలా దినుసులు 2 పీసెస్ పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా. ఈ విధంగా ప్యాన్ పెట్టుకున్న తర్వాత హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు. అవి కాస్త వేగాక 1 ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అండ్ ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను, ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడానికి. అదేవిధంగా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే దంచి ఫ్రెష్ ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా టొమాటోస్ కూడా ఉడికి కాస్త దగ్గర అయ్యాక కొంచెం ధనియాల పొడి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో కారం పొడి కూడా చూసి వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఒకవేళ మనకు కలర్ తగ్గినట్లయితే కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. అది కాస్త ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. మరీ మసాలా ఉంటుందని నేను కంపల్సరీ వాటర్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని తర్వాత రైస్, ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. ఇలా బాగా కలపాలి. రైస్ని ఈ విధంగా పొడి పొడిగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా మిగిలినట్లయితే పైనుంచి ఇలా వేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంతే అండి, చాలా ఈజీ అండ్ రుచికరమైన టొమాటో రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా వెరైటీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.